నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో స్నాక్స్ అయితే అక్కడ అయిపోయినాయి కదా. ఇప్పుడు డిన్నర్ కోసం అయితే ఈరోజు స్పైస్ క్రియేషన్స్ అంట. ఎప్పుడు రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్నాయో ఎప్పుడు మూత పడుతున్నాయో కూడా తెలుస్తలేవు. సో ఇక్కడ మాత్రం ఇవాళ బై వన్ గెట్ వన్ ఈ చౌమీన్ అన్నాడు. సరే ట్రై చేద్దామని వచ్చిన. ఇది ఇండియన్ అండ్ నేపాలీస్ రెస్టారెంట్ ఫ్రిస్కోలో ఉన్నది, మెక్డర్మాట్ మీద. సో చూద్దాం పదండి వెళ్ళి ఏముంది మరి. సో $13 బై వన్ గెట్ వన్. మామూలుగా ఒక్కటైతే 13. సో ఈరోజు బై వన్ గెట్ వన్. లెట్స్ గో సీ. ఇది డైనింగ్ రెస్టారెంట్ యాక్చువల్గా, బట్ నేనైతే 2 గోజీ ఆర్డర్ చేసేసిన. వెరీ నైస్గా ఉంది కదా, చూడ్డానికి చాలా బాగుంది. ఇండియన్స్ అది. ఓ యాక్చువల్గా ఇందులో బఫే ఉంటుంది. సో ఇదైతే నేపాలీస్ రెస్టారెంట్. ఇప్పుడే సో ఇక్కడ రోజు బఫే ఉంటుంది. బఫే మండే ఒక్కరోజు ఉంటుందంట. మండే సాయంత్రం ఓపెన్ చేస్తారంట రెస్టారెంట్. మండే బఫే ట్యూస్డే టు సండే ఉంటుందంట. వీక్ డేస్ వచ్చేసి $15 ప్లస్ ట్యాక్సెస్, అండ్ వీకెండ్స్ వచ్చేసి $18 ప్లస్ ట్యాక్స్ అంట. వెజ్ అండ్ నాన్ వెజ్ హే బఫే మే. సో వెజ్ అండ్ నాన్ వెజ్ బఫే. అది కాకుండా ఇంకా ఏముందంటే వీళ్ళ దగ్గర, సో డబ్బులు అయితే పే చేసేద్దాం, మీకు చూపిస్తా అది ఎట్లుందో. సో హ్యాపీ అవర్ ఉంది వీళ్ళ దగ్గర. ఏంది అంటే 5 to 7 అంట, 50% ఆఫ్ అపెటైజరు. అదే కాకుండా $2 ఆఫ్ ఆన్ ఆల్ డ్రింక్స్ అంట. సో ఇది వీళ్ళు ఓపెన్ చేసి కూడా 1.5 year అయింది అంట. బాగానే. సో వీళ్ళకి మెయిన్లీ బఫే అనమాట వీళ్ళు. సో ఓకే, మనం చూద్దాం ఇప్పుడు. సో గైస్, హ్యాపీ అవర్ మాత్రం ఓన్లీ మండే టు థర్స్డే రోజు మాత్రమే, 5 to 7. అది 50% ఆఫ్ ఆల్ అపెటైజర్స్ అండ్ $2 ఆఫ్ ఆల్ డ్రింక్స్. ఇగోండి చౌమీన్ అయితే ఇట్లుంది, చాలా క్వాంటిటీ అయితే చాలా ఉంది. ఇట్లాంటి 2 డబ్బాలు బై వన్ గెట్ వన్ కదా. సో సేమ్ ఆటేషన్ అని, అది ఎగ్ చౌమీను. సో బేసికల్లీ వీళ్ళు మన నైబర్స్ అనమాట. మంచి స్మెల్ అయితే వచ్చింది చౌమీన్. మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని చెప్తా మీకు. సో నేపాల్లో అంట 200 లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్తుండే ఆయన. మీరు ఏం మాట్లాడతారు, వాళ్ళు వేరే నేపాలీ మాట్లాడుతుండే, కానీ 200 లాంగ్వేజెస్ ఉంటాయి అన్నాడు. అది మాత్రం నాకు షాకింగ్ అనిపించింది. 200 లాంగ్వేజెస్ ఓన్లీ నేపాల్లో. ఓకే, అఫ్కోర్స్ నేను ఇండియాతో కలిపేసిన దాన్ని. సో ఇట్స్ వేరే కంట్రీ కాబట్టి ఉండొచ్చేమో. సో గైస్, కాస్కో అయితే వచ్చేస్తుంది మా ఇంటికి 5 minutesలో. ఇగో చూడండి, దీని కన్స్ట్రక్షన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాదు, మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ చూడండి ఎంత అయిపోయిందో. సో ఆల్మోస్ట్ ఇంకా లిటరలీ మాకు 2 minutesలో. ఇప్పుడైతే నేను కాస్కో కోసం బాగానే దూరం పోవాల్సి వస్తుంది. బట్ బాగానే దూరం అంటే కనీసం 20 minutes. ఇవ్వండి బోర్డు కనిపిస్తుందా, 20 minutes అయితే కూర్చోవాల్సి వస్తుంది. సో అదనమాట.